హాయ్ యూఎస్ ఈరోజు మీకు బాష్ మిక్చర్ గ్రైండర్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను అన్బాక్సింగ్. ఇది అమెజాన్లో కొన్నాను. ఇది వెంటనే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది అమెజాన్ బాక్స్ తీసిన తర్వాత దీన్ని ఒరిజినల్ ప్యాకింగ్ ఇది. దీనిపైన ప్లాస్టిక్ కవర్తో సీల్ వచ్చేసింది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది దీని మోడల్ పేరు వచ్చేసి బాష్ ట్రూ మిక్స్ ప్రో మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్. ఇది అవుటర్ బాక్స్ మీద ఉన్న పిక్చర్. దీని స్పెసిఫికేషన్స్ నేను చూపిస్తాను మీకు. ఇది 2 years వారంటీ. బాష్ ట్రూ మిక్స్ ప్రో మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్. దీనికి 4 జార్స్ వస్తాయి. బిగ్ జార్ వెట్ గ్రైండింగ్కి, మీడియం జార్ డ్రై గ్రైండింగ్కి, ఇంకోటి చట్నీ జారు, ఇంకోటి బ్లెండర్ జారు. దీంట్లో బ్లేడ్స్ కూడా ఇచ్చారు. పౌండింగ్ బ్లేడ్, వెట్ గ్రైండింగ్ బ్లేడ్, డ్రై గ్రైండింగ్ బ్లేడ్, చట్నీ బ్లేడ్, బ్లెండర్ బ్లేడ్ అని. సో కంట్రోల్స్ ఏమో 3 స్పీడ్. అదర్ యాక్సెసరీస్ కూడా ఇచ్చారు దీనికి ఎక్స్ట్రా. మ్యాక్స్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ఆర్ ఫ్రూట్ ఫిల్టర్, యాక్టివ్ ఫ్లో బ్రేకర్, స్పాచులా. సో దీని డీటెయిల్స్ చూడవచ్చు ఇక్కడ. మోడల్ నంబర్ MGM 8642BIN. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి దీనిపైన 8499 అని ఉంది. పవర్ 750 వాట్స్. డైమెన్షన్స్ వెయిట్ 6.3 kg. మంత్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి 6th month 2021. ఇది లాస్ట్ మంత్ దీని మ్యానుఫ్యాక్చరింగ్. దీని అడ్రస్ డీటెయిల్స్ ఎక్సెట్రా. సో ఇంకా దీని డీటెయిల్స్ ఇక్కడ ఏమున్నాయి. ఓకే, సో ఇక్కడ 750 వాట్స్ అని మెన్షన్ చేస్తుంది. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 22,000 రొటేషన్స్ పర్ మినిట్, 30 minutes మోటార్ రేటింగ్ అని ఉంది. సో ఇక్కడంతా బ్లేడ్స్ వాటి ఫంక్షన్స్ గురించి ఇచ్చారు. డ్రై గ్రైండింగ్, చట్నీ బ్లేడ్, వెట్ గ్రైండింగ్ అని. సో ఇది ఓవరాల్గా బాక్స్ పైన. సో నేను బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ మీకు చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెన్షన్ చేశారు, రిజిస్టర్ యువర్ న్యూ బాష్ ప్రోడక్ట్ నౌ, ఇట్స్ ఫ్రీ అండ్ యువర్ ప్రాఫిట్ ఫ్రమ్ డిస్కౌంట్స్ ఇన్ యువర్ ఆన్లైన్ షాపింగ్ ఫర్ పర్ఫెక్ట్ యాక్సెసరీస్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ యువర్ అప్లయన్స్, ద బాష్ కస్టమర్ సర్వీస్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్, మచ్ మోర్. వెబ్సైట్ ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేస్తే దీంట్లో 4 కంపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఇది మిక్సర్, మిగతావన్నీ జార్స్, ఇవన్నీ చూస్తాను. ఇక్కడ మాన్యువల్ ఇచ్చారు మిక్సర్ గ్రైండర్ది. పేపర్స్, సో ఒకటి స్పాచులా, మిక్సర్. సో ఇవి టోటల్ కంటెంట్స్. దీంట్లో ఒకటి మిక్సర్, 4 జార్స్ ఇచ్చారు, ఒకటి బుక్లెట్ ఇచ్చారు మాన్యువల్, ఇంకోటి చిన్న ప్లాస్టిక్ తీసి స్పాచులా లాంటి స్పూన్ టైప్ ఇచ్చారు. సో ఈ కవర్స్ అన్నీ తీసి చూస్తాను మీకు. సో ఇది మెయిన్ పీస్ మోటార్. దీనికంతా మిర్రర్ ఫినిష్ ఇచ్చారు పైన ముందు. బాష్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది పల్స్ లెఫ్ట్ సైడ్ది, అంటే మనం ఎంత కావాలంటే అంత దించుకోవచ్చు స్పీడ్. ఇది ఆన్ ఆఫ్. ఇది 1 2 3 1 2 3 3 స్పీడ్స్ ఉన్నాయి దీంట్లో.
టోటల్ బ్లాక్. ఇది ఇక్కడ ఒకటి మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారు, ఇది ఒకటి ఈ హాఫ్ కొంచెం ఒక 2-3 ఇంచెస్ ఇక్కడ. ఇంకా మన ఫేస్ మనకే కనిపిస్తుంది ఇంట్లో. ఇంకా సో ఇక్కడ పక్కన అంతా బ్లాక్. కింద ఇక్కడ ఫ్లోర్కి ఫిక్స్ అయ్యేలాగా రబ్బర్స్ ఇచ్చారు. జస్ట్ ఇలా ప్రెస్ ఇక్కడ కింద పెట్టంగానే ఇక్కడ టైట్ అయిపోతుంది, ప్రెషర్ ఇక్కడ టైట్ అయిపోతుంది. ఇక్కడ ఇది అంటే ఎయిర్ సక్షన్ రబ్బర్స్ ఇచ్చారు, అంటే మూవ్ అవ్వకుండా, రన్నింగ్లో ఉన్నప్పుడు మూవ్ అవ్వకుండా ఎయిర్ సక్షన్స్ ఇచ్చారు కింద. ఇది కింద పార్ట్. ఇవి రబ్బర్స్, 4 రబ్బర్స్ ఇవి. ఇక్కడ రీసెట్ బటన్ ఇచ్చారు. వచ్చేసి బోష్ మిక్సర్ గ్రైండర్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఇండియన్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇంత ప్లెయిన్, ముందు ఒకటే మనకి ఒక స్టీల్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. సో ఇది పైన అప్పర్ వ్యూ. సో కమింగ్ టు జార్స్, 4 జార్స్. ఒకటి ఈ జార్స్కి స్పెషాలిటీ ఏంటంటే దీనికి క్లిప్స్ ఇచ్చారు. సో మనం రన్నింగ్లో మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 క్లిప్స్ మనం ఇలా ఫిక్స్ చేసేసామంటే మనం ఆన్ చేసిన తర్వాత మనం లిడ్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని స్టీల్ జార్సే ఎక్సెప్ట్ జ్యూసర్ ఒకటి ప్లాస్టిక్, అన్ని స్టీల్. పైన ట్రాన్స్పరెంట్ కప్స్ ఇచ్చారు. ఓపెన్ చేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. పైన ఈ కప్స్ కూడా ఉన్నాయి. లిడ్స్కి మళ్ళీ క్యాప్స్ ఇచ్చారు. ఇన్ కేస్ వాటర్ ఏమైనా వేసుకోవాలంటే ఈ క్యాప్స్ ఓపెన్ చేసి మనం వేసుకోవచ్చు. సో దీంట్లో చూడాల్సిందంటే మొత్తం అన్ని 2 బ్లేడ్సే, అన్ని జార్స్లో 2 బ్లేడ్సే ఉన్నాయి. సో మెటీరియల్ అంతా స్టాండర్డ్గా ఉన్నాయి. సో కింద 4 బ్లేడ్స్ ఉన్నాయి, లోపల 2 బ్లేడెడ్. సో ఇది చిన్న జార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అన్నిటికీ ఈ క్లిప్స్ అయితే అన్నిటికీ ఉన్నాయి. పైగా ఈ చిన్న లిడ్స్ కూడా అన్నిటికీ ఉన్నాయి. అన్నిటికీ చిన్న లిడ్స్ ఇచ్చారు పైన. అన్నిటికీ 2 బ్లేడ్స్. హెవీగా ఉన్నాయి, కొంచెం స్టాండర్డ్గా కూడా ఉన్నాయి. ఇది పెద్ద జార్. How to fit or remove the active flow breaker. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇచ్చారు. ఇది యాక్టివ్ ఫ్లో బ్రేకర్ అంట. లోపల చిన్న ప్లాస్టిక్ ఇచ్చారు. దీని గురించి కూడా మెన్షన్ చేశారు ఎలా చేయాలనేది. To fit the active flow breaker, insert the active flow breaker in the groove on the inside of the big jar and slide it until it fits properly. To remove active flow, slide it in the opposite direction. So maybe ఇది ఇది యాక్టివ్ స్లైడర్. యాక్చువల్గా ఇది లోపల ఇన్సర్ట్ చేస్తే రొటేట్ అయ్యేటప్పుడు మొత్తం అన్ని సెంటర్లోకి వచ్చేటట్టు ఈ ప్లాస్టిక్ బ్లేడ్ అనేది లోపల ఇన్సర్ట్ చేస్తాము. లోపల ఇక్కడ ఇన్సర్ట్ చేయకముందు ఇలా చిన్నది ఇచ్చారు, ఇది ఫిట్ చేయడానికి లోపల. సో ఈ నాబ్ అనేది
దీంట్లోకి ఇక్కడ ఫిట్ అవుతుంది అక్కడ. సో ఈ గ్యాప్ అనేది దాంట్లో ఫిట్ అయిపోయి మనకు చూడడానికి ఇలా కనిపిస్తుంది, ఇలా ఇలా ఫిట్ అవుతుంది. సో ఈ చిన్న ప్లాస్టిక్ ఇది ఎక్స్ట్రా ఇచ్చారు దీనికి. సో ఇది పెద్ద జార్. సో కమింగ్ టు ద జ్యూసర్. దీనికి క్లిప్స్ అనేవి ఇవ్వలేదు, ఒక్క జార్కి క్లిప్స్ ఇవ్వలేదు. ప్లాస్టిక్ లోపల ఈ ఫిల్టర్ ఇచ్చారు, పల్ప్ బయటికి రాకుండా జ్యూస్లోకి. సో ఇక్కడ పైనుంచి ఫ్రూట్స్ వేసేసి ప్రెస్ చేస్తే మనకి లోపల ఇది 4 బ్లేడెడ్ ఇది. సో ఇది ఇలా పెట్టేసి లోపల ఫ్రూట్స్ వేయగానే మనకి ఇక్కడ ఫ్రూట్స్ క్రష్ అయిపోయి జ్యూస్ అనేది దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది జార్లోకి. పల్ప్ వచ్చేసి మధ్యలోనే ఉండిపోతుంది, మళ్ళీ తీసేసుకోవచ్చు. సో దీనికి ఎక్స్ట్రా బ్లేడ్స్ ఇచ్చారు, ఇది ఒక బ్లేడ్ ఇచ్చారు. ఓన్లీ 1 బ్లేడ్ ఇచ్చారు దీనికి ఎక్స్ట్రా. ఇది జ్యూసర్ది అనుకుంటా. సో ఇది ఓవరాల్గా బోష్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్. ఓవరాల్గా నేను ఇది సెర్చ్ చేసి తీసుకున్నాను బెస్ట్ మిక్సర్స్ ఏది అని 2021లో. సో నాకు బోష్ నెంబర్ 1లో చూపించింది, నెంబర్ 1 ప్లేస్లో చూపించింది. సో అందుకే నేను ఇది పర్చేస్ చేశాను. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను కొన్నప్పుడు దీని ప్రైస్ ఈరోజే కొన్నాను, దీన్ని 5700కి వచ్చింది. సో మీరు కూడా ఇది యూస్ చేసి చూడండి. నేను ఒకసారి దీని యాక్చువల్గా అన్ని రివ్యూస్ చదివాను. ఒక సౌండ్ ఒకటి దీంట్లో ఎక్కువ వస్తుందని విన్నాను, మిగతా వర్కింగ్, మోటార్ కెపాసిటీ, వర్కింగ్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు దాంట్లో రివ్యూస్లో. ఒకసారి నేను మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను, దీని సౌండ్ ఎలా వస్తుంది అనేది. సౌండ్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో ఓవరాల్గా ఇది నా అన్బాక్సింగ్ బోష్ మిక్సర్ గ్రైండర్ది. సో ఓవరాల్గా ఇది మెయిన్ మిక్సర్. ఒక బ్లేడ్ ఇచ్చారు, ఒక ప్లాస్టిక్ స్పాచులా ఇచ్చారు, 4 జార్స్. సో మెటీరియల్ అంతా బాగుంది. సో వారంటీ 2 years అయితే ఉంది. సో ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ రివ్యూ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.